ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూన్ 19వ తేదీ గురువారం రోజు తులారాశి వారికి ఈ స్త్రీతో జరగబోయేది ఇదే. మరి ఇంతకీ జూన్ 19వ తేదీ గురువారం రోజు తులారాశి వారికి ఒక స్త్రీతో వారి మధ్యన ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటన చోటు చేసుకోబోతుంది, రాబోయే రోజుల గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, గోచరపరంగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. అదేవిధంగా మీరు నెంబర్ 1గా ఎదిగేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కష్టపడిన వారికి ఖచ్చితంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్, మీరు అనుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లో లభించే ఛాన్స్ కనబడుతుంది. ఈ సమయంలో గురుడి యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా జరగబోతున్నాయండి మీ ఇంట్లో. రాహువు, కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు. 14 సంవత్సరాలుగా ఈ యొక్క తులారాశి వ్యక్తులను పట్టి పిడిస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది. అదేవిధంగా దాదాపు మీరు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు. జీరో నుంచి హీరోగా ఎదిగేందుకు అవకాశాలు రాబోతున్నాయండి. మిమ్మల్ని పట్టిన దరిద్రం అంతా పోతుంది. మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది తులారాశి వారు. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని అదృష్ట యోగం వరించబోతూ ఉంది. ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుంది. కొన్నేళ్ల నుంచి దరిద్రం అంటే మీకున్నటువంటి దరిద్రం అంతా పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. అనుకూలమైన గ్రహ సంచారం మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది. ఈ యొక్క అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటారండి. అదేవిధంగా విజయాల దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా తులారాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు. గ్రహాల సమాచారం కారణంగా ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు. వారికి ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయండి. మీ లైఫ్లో ఏ ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ లైఫ్ పూర్తిగా చేంజ్ కాబోతుందండి. తులారాశి వారు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారండి. మంచి అభివృద్ధిని సైతం సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు రావడం జరుగుతుందండి. ఇకపోతే కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. అవునండి, కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ చెంతకు రాబోతున్నాయి అనమాట. మీ భూములు మళ్ళీ మీ వద్దకే వస్తున్నాయి. దీంతో మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. వివాదాలు చిక్కున్న భూములు మీ సొంతం రావటం వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు.
ఇక తులరాశి వ్యక్తులకు కొందరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీకు కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా, అంటే ఉద్యోగస్తులు వారికి కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు మంచి సపోర్ట్ని ఇస్తారండి. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వారు కంప్లీట్ చేసి మీకు నిజం చెప్పాలంటే చాలా హెల్ప్ చేస్తారండి. దానివల్ల మీరు మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఇకపోతే ప్రెసెంట్ ఈ యొక్క టైంలో మీరు ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవారిని గౌరవించండి. వారిచ్చే సలహాలు సూచనలు పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తుందండి. ఈ సమయంలో మీకు ఎన్నో ఏళ్ల నుంచి పీడిస్తున్నటువంటి దరిద్రమంతా పోయి అదృష్టవంతులు అవుతారు తులారాశి వారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకోండి. ఆ తర్వాత వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలను తీసుకున్నట్లయితే చక్కగా మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి, ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువు పని కేటాయించాలి. ఇలా మీరు డివైడ్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారండి తులరాస్తారు. ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే స్టూడెంట్స్కి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో మీకు సీటు పొందే ఛాన్స్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుందండి. ఇక ఈ రాశి వారికి అదృష్టయోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే ఈ రాశి వారు రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా లాభాలను మీరు చూడబోతున్నారండి. ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో అటువైపుగా మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తే వాటిని ఖచ్చితంగా రీచ్ అవుతారండి. అనుకున్న విధంగా వ్యాపారాన్ని పెడతారు. లేదు అంటే ఒక స్టార్టప్ కంపెనీ ఏదైనా ఒక చిన్న స్మాల్ బిజినెస్ లాగా ఏదైనా స్టార్ట్ చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని మరింత వృద్ధి చేస్తారండి. చక్కగా మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని అమలు చేయటం వల్ల ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో లాభాలు అయితే రాబోతున్నాయి. ధైర్యంగా ఉండాలండి తులారాశి వారు. ఏదైనా ఒకటి మీరు సాధించాలి అనుకున్నప్పుడు దృఢ నిశ్చయంతో ఒక మంచి సంకల్పంతో మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ విషయాన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. అది కూడా ఒక్కరితో స్టార్ట్ చేసిన మీ బిజినెస్ కొంత అంటే పదుల సంఖ్యలో వారిని మీరు పెంచుకుంటూ పోతారండి. అందరికీ మీరు నిలువ నీడలాగా నిలుస్తారు. ఒకరికి ఆదర్శంగా రోల్ మోడల్లా తయారవుతారు తులారాశి వారు. గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీకు ఇటువంటి ఫలితాలు వచ్చినట్లయితే ఇక జూన్ 19 గురువారం తులారాశి వారికి మాత్రం ఒక చిన్న అంటే ఒకరితో మాత్రం గొడవ అయితే జరగబోతుందండి. అంటే అందరికీ ఇలా జరుగుతుందని కాదు, మీలో ఎక్కువ శాతం మందికి మంచి ఫలితాలు రాబోతుండగా అతి కొద్ది మందికి మాత్రం ఒక స్త్రీతో మీకు వివాదం జరగబోతుందండి. అవునండి, మీరు వింటుంది నిజమే. జూన్ 19 గురువారం తులారాశి వారికి ఒక స్త్రీతో జరగబోయేది ఏంటంటే గొడవలు జరగబోతున్నాయి. అయితే ఆమె ఎవరంటే మీ భార్య. అవునండి, మీకు మీ మధ్య ఇటువంటి గొడవలు సహజమే కావచ్చు, కానీ బట్ ఆ 19 కాస్త ఎక్కువగా గొడవ జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు కామ్గా ఉంటే ఆ గొడవ ఆ తర్వాత నార్మల్గా సద్దుమణిగిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ జీవితం చాలా బాగుంటుంది తులారాశి వారు. సో చూసారు కదా తులారాశి వారు, జూన్ 19 గురువారం తులారాశి వారికి ఎవరితో గొడవ జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. అలాగే రాబోయే రోజులు మీకు ఎటువంటి ఫలితాలు మంచి ఫలితాలు రాబోతున్నాయి కూడా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన మనకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియోకి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.